హే గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కమ్మని ముచ్చట్లు. ఏంటైనా డ్రైవింగ్ చేస్తున్నావు, ఎటు పోతున్నావు ఐడియా ఉందా నీకు? నాకు అది ఏం క్లారిటీ లేదన్న. ప్రశాంత్ అన్న మార్గం తెరిచేదానిలో నేను పోతానా పోతాను అని అడిగితే కూడా చెప్పట్లేడు. ఏమన్నా అంటే నేను తీసుకుపోతా, నువ్వా డ్రైవింగ్ నువ్వు చేయి, డెస్టినేషన్ నేను చెప్తా అంటాను. ఇది ఎక్కడ ఫిలాసఫీలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి ప్రశాంత్ అన్న? ఇప్పటికైనా చెప్పి ఎక్కడికి పోతానము? ముందే చెప్తే ఎట్లా మామా? పోదాం, రావన్నా రావా? రాను అనేది సమస్య కాదు మామా, వస్తా. బట్ ఎక్కడికి పోతున్నాం అనేది తెలిస్తే నాకు కాదు ఉంటుంది కదా. ఏంది బండి ఎందుకు ఆపినావు ఇప్పుడు? మీరు చెప్తే పోనిస్తా, లేకపోతే లేదు. ఏం స్వామి ఎంత దూరం పోతే చెప్తాం కదా. ఎందుకు చెప్పండి. మీరు చెప్తే ఇగో మీరు చెప్తే తీస్తా బండి, లేకపోతే లేదు. నాకు చెప్తారా చెప్పరా? ఇప్పుడు నాకు సంబంధం లేదు. నేను కుదురుకున్నాను అసలు ఎదవను. నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను కదా. చెప్తారా లేదా చెప్పండి నాకు ఫస్ట్. సరే నేను వేసుకొని పోతానులే మామ. చెప్తాలే చెప్తాం. చెప్పు మరి చెప్పు. చెప్తా చెప్పవా? నువ్వే చెప్పు ఇష్టం. అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రశాంతంగా టెంపుల్కి వెళ్దాం. షామీర్పేటలో టెంపుల్ ఉంది కదా, మైసమ్మ టెంపుల్. టెంపుల్కి వెళ్ళి సరదాగా స్పెండ్ చేసి వద్దాం ఈరోజు. మరి అది కదా చెప్పాలి నాకు. ఎప్పుడైనా వెళ్ళావా మామ టెంపుల్కి? అసలు తెలుసా అక్కడ ఒక టెంపుల్ ఉందని? నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను. వినలేదా? ఎప్పుడు వినలేదు. అదే నీకు అందుకే సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్తున్నావు. ఓకే, సర్ప్రైజ్ బాగుంది. మరి ఫుడ్ బయట ఫుడ్ నేను తినను. చేసుకుందాం, మంచి లొకేషన్ కి వెళ్దాం, వంట చేసుకుందాం, హాయిగా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం, మంచిగా కోడిని కోసుకుందాం, దావత్ లెక్క చేద్దాం. ఓకే, ఇందాక అన్నమాట గుర్తుంది కదా, మీతో చెప్పించిన లొకేషన్ రాముందుకే మీతో చెప్పించిన మీరు ఇవ్వాల్సిందే. ఖర్చు అంతా మీరే, మీరే. అర్థమైందా? ఓకే, దర్శనం చేసుకొని మళ్ళీ చూపిస్తాం. నాకు కూడా పెట్టవచ్చు ఉంది కదా కానీ కొంచెం లోపల కూడా ఫొటోస్ ఫోటోలు వద్దు, సాయంత్రం దాకా ఉంటుంది అక్కడ. తక్కువ కవర్ కొట్టి దెబ్బ కొట్టు, ఇంకోటి కొట్టు, అలా కొట్టు. కుంకుమ పెద్ద పెట్టు. తీయన్న నాటుకోడిది మంచి యాక్టివ్ ఉన్నది అన్న. మొత్తానికి ప్రశాంత్ అన్న విష్ణు అన్న మాట నిలబెట్టుకున్నారు. నా కోసం ఒక కోడిని కొనిచ్చారు. దీన్ని ఈరోజు మనం గుడి దగ్గర కోసుకొని వండుకొని తిందాం. ఓకే ఓకే, మాది వండండి త్వరగా. ఎంతసేపు పడుతుందండి వండేసరికి? 1 అవర్ పడుతుందా? అన్నం కూర రెండు కలిపి 1 అవర్లో అయిపోతుందా? ఓకే ఓకే. ఇక్కడ స్పెషల్ ఏంటండి? అంటే మామూలుగా జాతర టైంలో ఉంటుందా, లేకపోతే ఎవ్రీడే ఇలాగే ఉంటుందా? ప్రతిరోజు ఇలాగే ఉంటుందా? ఏమన్నా స్పెషల్గా జాతరలు అట్లాంటివి ఏమైనా జరుగుతాయి ఇక్కడ? ఏప్రిల్లో జరుగుతాయి. అంటే ఏమంటారు వాటిని? మైసమ్మ ఏమంటారు? ఇట్లా మైసమ్మ జాతర అంటారా? ఫేమస్ అండి తెలంగాణలో? ఓకే ఓకే. అంటే ఇంతే రష్ ఉంటుందా? ఇంకా పబ్లిక్ చాలా ఎక్కువ వస్తారా? చాలా రష్ ఉంటుందా అండి పబ్లిక్? అంతే ఉంటుందా అండి? ఓకే ఓకే. ఇట్లా బయట వండుకోవడానికి వారు ఇక్కడ మీరే వండిస్తారు అంతేనా అండి? బయట కూడా వండుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే ఓకే. అంటే ఎవరు ఇచ్చినా 1 గంట సేపట్లో వండి ఇచ్చేస్తారు. తినడానికి బయటికి ఇస్తారా గిన్నెలు గిన? ఓకే, అంటే గిన్నెలు బయటికి తీసుకెళ్ళి మళ్ళీ తినాక మీకు తీసుకొచ్చి ఇవ్వాలి అంతేనా అండి? ఓకే ఓకే. చార్జెస్ కూడా వండినందుకు కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి? ఓకే ఓకే. అన్నీ మీ దగ్గరే దొరుకుతాయి. ఇంకా ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఏం తెచ్చుకోవాల్సిన లేదు. ఓన్లీ ఇక్కడికి మనుషులు వచ్చేస్తే చాలు, ఇక్కడ అన్ని కొనుక్కొని ఇక్కడే వండుకొని ఇక్కడే తినేలాగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ.
ఓకే అండి, అమ్మవారు చాలా ఫేమస్ కదండి? ఫేమసా? ఓకే అండి, సరే మాది కొంచెం త్వరగా ఉండండి. అసలు ఏంది నేను ఆల్రెడీ మొత్తనే ఉన్నా. అందరు మొత్తారు, నాకు ఇంత పెద్ద వెయిట్ ఏడు ఉంటుంది అది. ఏంది బత్తలు ఏముందో నీకు తెలుసా? అది వెయిట్ ఉంటుందా? బత్తలు ఏముందో నీకు తెలుసా? నేను చెప్పను. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నాదనేది నీదే తక్కువ వేసిన అనుకుంటున్నావా? తక్కువ వేసినావు. టేస్ట్ నాకు నీకు ఇష్టం లేదు కదా? లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదన్నా. అందుకే తక్కువ వేసినావు. మరి లేదన్నా, అయినా నువ్వు తినవు కదా, డైటింగ్ చేస్తున్నావు కదా. అయినా నువ్వు ఇట్లా తినవు కదా, ఓన్లీ శాకాహారం, ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, హెల్దీ ఫుడ్ తింటావు కదా. ఈయన ఎలా పోతాడు తెలుసా? ఏబీసీ జ్యూసులు. ప్రపంచం అంతా ఒక సైడ్ ఉంటే ఈయన ఒక సైడ్ ఉంటాడు. ఎంత హెల్త్గా మెయింటైన్ చేస్తారు తెలుసా? అబ్బో, మనకు చూస్తానికి ఇట్లా ఉంటాడు కానీ ఏబీసీ జ్యూసులు అసలు మనకి ఇవి పేర్లు కూడా తెలియవు. అలాంటి జ్యూసులు, అలాంటి కూరగాయలు, అలాంటి ఏమంటారు మనం తినేటికి సంబంధించి ఒక 60 ఏళ్ళ వాళ్ళు ఎవరైతే పాటిస్తారో, అంటే కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళు పాటిస్తారు కదా నియమ నిబంధనలు, మనం ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తింటే మనకు అరిగిద్ది, ఈ ఫుడ్ తింటే అరగదు అని కొన్ని ఉంటాయి కదా. ఈయన 30 ఏళ్ళకే ఇవన్నీ పాటిస్తాడన్న, నాకు అర్థం కాదు. నువ్వు తాగినావు ఎప్పుడైనా ఏబీసీ జ్యూస్? ఒక్కసారి కూడా తాపేవానా? మీ అన్న పక్కనే అడుగు, అన్నీ చూపెడతాడు, అన్నీ నేర్చుకో. సరే చెప్పండి, నాటుకోడి మన తెలంగాణ స్టైల్లో ఘాటుగా స్పైసీగా చేస్తే ఇష్టమా, లేదా నార్మల్గా ఏదో కారం స్పైసీ చేయకుండా ఏదో? నాటుకోడి అంటే నాటుకోడికి ఒక ప్రత్యేకత ఉందన్న. ఏంటి తెలుసా? ఏంటది? బేసిక్గా నాటుకోడి ఉందా, ఈ మనం ఈ జలుబు ఇట్లాంటివి అయితే కదా, యాక్చువల్గా జలుబుకి నాటుకోడి పులుసు పెట్టుకొని కనుక తాగితే ఘాటుగా అసలు ఇంకా జలుబు ఉంటాడు, అసలు ఇట్లా వెళ్ళిపోద్ది జలుబు. గట్టిగా మసాలాలు దట్టించి నాటుకోడి పులుసు పెట్టుకొని కనుక తాగితే కళ్ళకి నీళ్ళు వెళ్ళాలి, చెమటలు వస్తాయి ఒళ్ళు. కూర తింటా అంటే నీకు కారం మండి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది చిన్నప్పుడు. ఇప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడి సున్నితంగా కారం తినాలంటే మనం ఫీల్ అవుతున్నాం. మన చిన్నతనంలో పొద్దున్న లేస్తే నేచర్లో ఉండేటోళ్ళం. అలాంటిది ఈ సిటీ లైఫ్లోకి అలవాటు పడి, సిటీ కల్చర్కి అలవాటు పడి నేచర్ని దూరం చేసుకొని ఇప్పుడు నేచర్ కావాలని కోరుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. గంట కొట్టి పెట్టుకోండి, టింగన మోగాల మీలో.